వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బాలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బాలు. మనం వచ్చేసాం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్కి, బావికొండకి. ఈ రోజు అయితే మనం వచ్చేసాం యారాడా బీచ్ కి. సో ఈ రోజు అయితే మనం వచ్చేసాం తొట్లకొండ బీచ్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం వచ్చేసాం రోజ్ హిల్స్ మెరీ బీచ్ కి. పావురాల కొండకి. చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ అయితే రెండు అయితే కొండలు ఉన్నాయి. ఇక్కడ ఒక లింగాల కొండ అండ్ వజ్జన కొండ. మనమైతే ఈరోజు వచ్చేసాం నూకాలం తల్లి ఇక్కడ ఫేమస్ అనమాట. పేరు అనేది లింగాల కొండ. సో అనకాపల్లి సిరీస్ అయితే ఇంకా అవ్వలేదు, పార్ట్ గా నేను రిలీజ్ చేస్తాను. బ్యాక్ టు మై న్యూ వర్షన్ ఆఫ్ ఛానల్ తెలుగు సంచారి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు సంచారి. సో ఫ్రెండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ కి 1K సబ్స్క్రైబర్స్ చేసినందుకు. అలాగే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నా యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను ఇప్పటికి 1 year అయితే అవుతుంది. ఈరోజు డేట్ వచ్చేసరికి 11 November 2024 అండి. సో నేను ఇదే టైంకి ఎగ్జాక్ట్ గా లాస్ట్ ఇయర్ నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. నాకు 1K సబ్స్క్రైబర్స్ 1 year లో అయితే వచ్చారు. యూట్యూబ్ లో సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో నాకు తెలుసు ఈ వీడియో కూడా లేట్గానే వస్తుందని. మ్యాక్సిమం మీకు ఈ డేట్ అయితే రాకపోవచ్చు, దీని నెక్స్ట్ సండే వస్తుంది. సో ఏమనుకోకండి. సో అది కూడా చెప్తాను మీకు ఎందుకు నా వీడియోస్ లేట్గా వస్తున్నాయి అని. ట్రావెల్ విత్ బాలుతో స్టార్ట్ చేసిన జర్నీ నేనైతే తెలుగు సంచారితో అయితే వెళ్తున్నాను. సో ట్రావెల్ విత్ బాలుతో వచ్చిన మెమరీస్ ఏంటి అండ్ తెలుగు సెంచరీతో కంటిన్యూ అవుతుంది ఏంటి అని చెప్పి ఈ వీడియో చేద్దాం అని డిసైడ్ చేసుకున్నాను. సో ఈ 1 year లో నేనైతే చాలా అని విషయాలు అయితే నేర్చుకున్నాను, చాలా అని ప్లేసెస్ తిరిగాను, చాలా అని వీడియోస్ చేశాను. సో అక్కడ జరిగిన విశేషాలు ఏంటి అండ్ నెక్స్ట్ నా జర్నీలో ఉన్న నాకు వచ్చిన ఫీడ్బ్యాక్స్ ఏంటి, నేను చేసిన ఫీడ్బ్యాక్స్ ఏంటి, అలాగే నా కామెంట్స్ ఏంటి, అవన్నీ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలేదండి నేను ఇలాగా వీడియోస్ చేస్తానని, యూట్యూబ్ లో ఇది పెడతాననేసి. నేను మ్యాక్సిమం ముందుగా చెప్పాలంటే నేను ఒక ఇంట్రోవర్ట్ ని, ఎవరితోని కలిసేవాడిని కాదు. సో ఈ వీడియో స్టార్ట్ చేసిన తర్వాత చాలా మందిని కలిశాను, చాలా మంది పరిచయం అయ్యారు. సో ఇది ఎలా స్టార్ట్ చేశాను అని చెప్పేసి మీతో చిన్న చెప్పేసి నా నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటని చెప్పేసి నేను ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలంటే నేను ఒక సివిల్ ఇంజనీర్ అండి. నేను 9 to 8 జాబ్ అయితే చేస్తాను. సో నాకు వీడియోస్ చేయడానికి అయితే గ్యాప్ ఉండదు. సో ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను, 1 day of my life అని చెప్పేసి. ఇలా కష్టపడే నాకు నేను ఎప్పుడు వీడియోలు చేస్తాను, యూట్యూబ్ లో ఇలా స్టార్ట్ చేస్తానని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. 2020 వరకు నా జీవితం బాగానే ఉండండి. ఆఫ్టర్ కరోనా తర్వాత నా లైఫ్ అయితే కొద్దిగా షేక్ అయింది. సో అప్పటి నుంచి నేనైతే మనుషులతో మాట్లాడడం స్టార్ట్ చేశాను. సో నా ఫస్ట్ వీడియో మీరు చూసినట్టయితే అందులో నా పేరు, నా ఊరు మాత్రమే చెప్పానండి. నేను ఏం చేస్తాను అని చెప్పేసి చెప్పలేదు. సో నేను ఒక సివిల్ ఇంజనీర్ అండి, నాకంటూ టైం అంటూ ఉండదండి. సో తెలుసు కదా, సివిల్ ఇంజనీర్ ఎప్పుడైతే వెళ్ళాలి, టైమింగ్స్ ఉండవు. సో అలాగా నేను ఈ వీడియోస్ స్టార్ట్ చేశాను అనమాట. నేను 3 months వర్క్ చేస్తాను అండ్ 3 months లో మిగిలిన సెలవులు ఉంటాయి కదా, కంటిన్యూస్ గా వర్క్ చేసిన సెలవులు. సో వాటి పట్టుకొని మీకు టూర్స్ అనేవి తిరుగుతాను అనమాట నేను. సో డబ్బులు ఉండాలి కదా, అందుకని. సో స్టార్ట్ చేశాను అని అంటే ఇందులో నా స్వార్థం కూడా ఉంది. యాక్చువల్గా నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం అండి. అందులో పర్టికులర్ గా కొన్ని మెలోడీస్ మూవీస్ ఉంటాయి కదా, అంటే క్లాసిక్ మూవీస్ అంటారు కదా. సో అవంటే చాలా ఇష్టం. అందులో 96 అంటే కొద్దిగా ఎక్కువ అనమాట. సో అందులో హీరో అంటాడు అనమాట, ఫోటోగ్రఫీకి మాత్రమే ఒక మంచి క్వాలిటీ ఉంటుంది, అదేంటి అంటే కాలాన్ని ఫ్రీజ్ చేసే ఒక గొప్ప వరం అది. సో ఇది కూడా నాకు ఒక చిన్న ఇదనమాట. రేపు ఉదయం నేను పెద్ద అయిన తర్వాత, అంటే ఎంతకంటే పెద్ద అయిన తర్వాత రేపు చూసుకోవచ్చు అనే చిన్న స్వార్థంతో నేనైతే వీడియోలు అయితే స్టార్ట్ చేశాను. సో ఇవన్నీ వదిలేసేయండి. బట్ సో ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నాకు వచ్చిన ఫీడ్బ్యాక్స్ అండ్ కమెంట్స్ చెప్దామని చెప్పేసి, అండ్ నెక్స్ట్ నాకు నేను నెక్స్ట్ చేసే ఒక వీడియోస్ గురించి చిన్న అనౌన్స్మెంట్ ఇద్దామని చెప్పేసి చేశాను అనమాట. సో నాకు వచ్చిన ఫస్ట్ ఫీడ్బ్యాక్స్ లో ఒక 3 to 5 ఫీడ్బ్యాక్స్ నేనైతే తీసుకున్నాను. అంటే కమెంట్స్, ఫీడ్బ్యాక్స్ కలిపి 5 తీసుకున్నాను అనమాట. ఆ 5 నాకు పర్టికులర్ గా ఎక్కువ శాతం జనాల నుంచి అయితే వచ్చినాయి. సో అవి ఏంటో చెప్తాను, అవి ఎందుకు రీజన్ కూడా నేను చెప్తాను అనమాట. సో నాకు రీసెంట్ గా వచ్చిన కామెంట్ తో మీకు అయితే స్టార్ట్ చేస్తాను ఇది. సో అందులో ఒక అతను, సో అతను అన్నాడు, ఇది నందాస్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేసి అన్నాడు. సో బ్రో, అది ఖచ్చితంగా నందాస్ ఎక్స్ప్లెనేషనే. ఎందుకంటే మనకి
పాస్ట్ గురించి హిస్టరీ గురించి మనకేం తెలియదు. సో నాకు యూట్యూబ్ లోకి రావడానికి ఖచ్చితంగా కొద్దిగా మంది ఇన్స్పిరేషన్ అయితే ఉంటారు. సో ఇన్స్పిరేషన్ లో నాకు కొద్ది ట్రావెలర్స్ కూడా ఇన్స్పిరేషన్ ఉంటారు, అందులో నంద గారు ఒకరు. సో అతని వాయిస్ తో నేను ఇమిటేట్ చేయడం అది ఇదే. సో అతని ఎక్స్ప్లెనేషన్ ఇది. అది నెక్స్ట్ టైం నుంచి కాకుండా చూసుకుంటాను. అండ్ కంటెంట్ కూడా పెంచుతామని చూస్తున్నాను. అది నెక్స్ట్ వీడియోలో మీరే చూసి చెప్పాలి ఎలా. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి మీరు ఎందుకు అంత హరిబరిగా వీడియోస్ చేస్తారు అని చెప్పేసి అన్నారు. సో హరిబరి ఏం కాదు, ముందే చెప్పాను కదా నేను ఒక ఇదని వర్క్ చేస్తాను అని చెప్పి సివిల్ ఇంజనీర్ కింద. సో నాకు వచ్చిన పీరియడ్ ఆఫ్ టైం నాకు చాలా తక్కువ. నేను పెట్టుకున్నది ఒక 10 days 7 days అలా పెట్టుకుంటాను అనమాట. సో ఆ పెట్టుకున్న దాంట్లోనే నేను అన్ని ప్లేసెస్ కవర్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాను. సో దానివల్ల నా వీడియోస్ అనేవి చాలా స్పీడ్ గా ఉంటాయి. అండ్ చూపించిన లొకేషన్ లో చూపిస్తాను కానీ నేను ఎక్కువ చెప్పను ఏమిని, ఎందుకంటే ట్రావెలింగ్ అనేది ఎంజాయ్ చేయడానికి మనం చేస్తాం. నేను ముందే చెప్పాను ఇది నా స్వార్థం గురించి చేస్తానని. ఎవరైనా పర్టికులర్ గా ట్రావెలింగ్ చేద్దాము అని అనుకుంటే ఆ వ్యక్తి చాలా ఇది ఫీల్ అవుదామనే చేస్తారు. సో అందుకని నేను కూడా ఫీల్ అవుతూ చేస్తాను అనమాట. అందుకని మీకు వాయిస్ ఏమి ఎక్కువ రాదు. దాంట్లో పర్టికులర్ గా బడ్జెట్ ట్రావెల్ అని చెప్తాను. నేను ప్రతి దానికి బడ్జెట్ అయితే మీకు చెప్తా ఉంటాను. సో ఇక్కడికి వెళ్ళాను ఇంత అయ్యింది, ఇక్కడికి వెళ్ళాను ఇంత అయ్యింది అని చెప్పేసి మీకు ప్రతిదీ నేను షార్ట్స్ రూపంలో ఉంచాను. అది నా షార్ట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియోస్ లో కూడా చెప్తున్నాను. అది కొద్ది మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ నా వీడియోస్ అయితే పూర్తిగా చూడండి, అప్పుడు మీకు అయితే తెలుస్తుంది. సో ఇది మాక్సిమం 100 లో 90% ఆఫ్ పీపుల్ అయితే ఈ ప్రశ్న అయితే అడిగారు. సో మీరు ఎందుకు రిలీజియస్ ప్లేసెస్ లోనే తిరుగుతారు, ఎందుకు ట్రావెల్ చేస్తారు అని చెప్పేసి అన్నారు. అలా ఏం లేదండి, నేను అన్నింటి ప్లేసెస్ లో తిరుగుతాను. నా వీడియోస్ చూడండి ప్లీజ్, నా ప్లేలిస్ట్ చూడండి. అండ్ రిలీజియస్ ప్లేసెస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఎందుకు అని అంటే నేను ముందే చెప్పాను, నాకు సివిల్ అంటే కొద్దిగా ఎక్కువ ఇష్టం అనమాట. అందులోని ఏన్షియంట్ సివిల్ ఇంజనీర్స్ ఎలా కట్టారు, ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, ఇప్పుడు ఇంత టెక్నాలజీలో మనం ఇంత కన్స్ట్రక్ట్ చేస్తుంటే ఏమీ లేని టైంలో అని మనం అనుకుంటున్నాం. సో అలాంటి టైంలో వాళ్ళు ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పేసి నేను చూడడానికి వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అరుణాచలంకి వెళ్ళాం అనుకోండి. సో అక్కడ లోపలికి వెళ్ళి గర్భగుడిలో చూసినట్టయితే మనకి స్టోన్స్ తో ఇలాగ కప్లర్స్ ఉంటాయి. సో స్టోన్ తోనే. సో అందుకని నేను ఎక్కువ రిలీజియస్ ప్లేసెస్ అయితే తిరుగుతూ ఉంటాను. సో అదొకటే కాదండి, చాలా ప్లేసెస్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీడియోలో నేను శ్రీరంగం తిరిగాను. సో ఒక సిటీలోనే ఒక టెంపుల్ అయితే ఉంది. సో అది చాలా బాగుంది. అందుకని నేను ఎక్కువ తిరుగుతూ ఉంటాను అనమాట రిలీజియస్ ప్లేసెస్కే. అండ్ నెక్స్ట్ కామెంట్కి వచ్చేటప్పటికి మీ వీడియోస్ ఎందుకు అంత లేట్గా వస్తాయి అని అన్నారు. సో లేట్ ఏం కాదండి, సో నేను చేస్తాను కదా. సో నా వర్క్ అలాంటిది, నాకు అసలు టైం ఉండదు. సో చిన్న టైంలోనే నేను అలా ఎడిట్ చేసుకొని చేస్తున్నాను. అండ్ రీసెంట్గా నా ల్యాప్టాప్ అయితే పోయింది, అంటే పనిచేయడం మానేసింది. అందుకని నేను ఫోన్లో ఎడిట్ చేస్తున్నాను. అది మా ఫ్రెండ్ చెప్పాడు అనమాట, అలాగా చేసుకోవచ్చు అని చెప్పేసి. సో అతని పేరు వచ్చేసి నవీన్. అతను కూడా ఒక యూట్యూబరే. అతను కూడా నాకు వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ అనమాట. అతని ఛానల్ పేరు నా వ్యూ అనమాట. సినిమాల గురించి ఎక్కువ చెప్తూ ఉంటాడు. సో ఖచ్చితంగా అతని వీడియోస్ కూడా చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకండి. నా వ్యూ అని ఉంటుంది. అండ్ ఈ జర్నీలో నాకు ఇంకో వ్యక్తి అయితే పరిచయం అయ్యాడండి. అతను ఉదయ్ తెలుగు ట్రావెలర్ అని చెప్పేసి. సో అతను కూడా ఒక వన్ ఆఫ్ మై ట్రావెలింగ్ ఫ్రెండ్. సో అతను నేను కలిసి చాలా అన్ని వీడియోస్ అయితే చేశాము. సో ఖచ్చితంగా అతని వీడియోస్ కూడా మీరు చూడండి. ట్రావెలింగ్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అనౌన్స్మెంట్ ఏంటి అని అంటే, ఇంకా రాబోయే ఒక 30 daysలో, అది ఏ 30 days అని నేను డేట్ అయితే చెప్పను. వచ్చే ముందు ఖచ్చితంగా మీకు పోస్టర్ అయితే రిలీజ్ చేస్తాను. 30 days 30 places ఇన్ ఏపీ. సో ఖచ్చితంగా 30 days మీకైతే, మంత్లో 30 days ఖచ్చితంగా రోజుకొక వీడియో నా ఛానల్ నుంచి అయితే మీకు వస్తుంది. అండ్ 30 places అయితే మీకు చూపిస్తాను ఏపీ మొత్తంలో. మరి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ 1K సబ్స్క్రైబర్స్. అండ్ బాలు సైనింగ్ ఆఫ్.